ఎక్కడికి నాన్న బయలుదేరావు? హఠాత్తుగా మీ బావగారు ఆస్తంతా పోగొట్టుకుని తోటలో ఉన్న ఇంటికి వెళ్ళారట. వెళితే నువ్వు అక్కడికి వెళ్ళి రావాలా? సానుభూతి ప్రకటించాలా? అదేమిటరా చెల్లెలు కాపురం అలా అయిపోతే? ఆ రోజు నువ్వే అన్నావుగా చెడి చెల్లింటికి వెళ్ళకూడదని. దాని ముఖాలు రాసి పెట్టుంది, అలా జరిగింది. దానికి మనం ఏం చేస్తాం? ఒరే దౌర్భాగ్యుడా, ఏం ఆడుతున్నారా? దాని దగ్గర ముష్టెత్తుకొచ్చిన డబ్బులతోనే ఇంత వాడి అయింది. ఇంకా నయం, దాని వల్ల ఎమ్మెల్యే అంటావా? చూడు, నువ్వు అక్కడికి వెళ్తే లక్షలు ఖర్చు అవుద్ది, నువ్వే వెళ్ళక్కర్లేదు. చేసిన మేలు మర్చిపోయే అలవాటు నీకుందేమోగా, నాకు లేదురా. నేను వెళ్ళి చేరతాను. మీరు గడప దాటితే నా బిడ్డలు చచ్చిన తొట్టు. ఈ సంగతి బావగారు కూడా చెప్పడానికి వీల్లేదు. మహాభారత యుద్ధం జరిగిన పుణ్యభూమిలో పుట్టిన పుణ్యశ్రీవమ్మ నువ్వు. ధర్మరాజు భీష్ముడి దగ్గరికి వెళ్లి అడిగాట, తాత నిన్ను ఎలా చంపాలి అని. నువ్వు అడుగు ముందుకు వేస్తే పిల్లలు చస్తారని ముందర కాళ్లకు బంధాలు వేస్తున్నావు. బాగుందమ్మా, చాలా బాగుంది. జ్యోతి, టిఫిన్ రెడీయా? వస్తున్నా. టిఫిన్ రెడీయా? రెడీ రెడీ, వచ్చేస్తున్నా. వచ్చేసానండి. ఏమండి మిమ్మల్ని? చెప్పు జ్యోతి. అదేనండి, మా ఊళ్ళో దీపాల పండుగను చేస్తారు. తొలిచూల్లో ఉన్న ఆడపిల్లలు పుట్టింటికి వెళ్ళి అమ్మలేని పుట్టిల్లు దేవతలేని ఆలయం లాంటిదంటారు. మా వదిన నన్ను అమ్మలాగే చూసుకుంటారండి. మీరు వెళ్ళమంటే? సరే, నీ ఇష్టం. ఈ రోజు పూల కోసం నాయుడు గారు వస్తానన్నారు, నేను రాలేను. సీతారామ గారిని తోడు తీసుకెళ్తావా? అవసరం లేదండి, నన్ను బస్ ఎక్కించేస్తే చాలు. మా వదిన ఇద్దరు వచ్చి నన్ను తీసుకెళ్తారు. అబ్బా, పుట్టిల్లు అనేసరికి ముఖం చూడు ఎలా వెలిగిపోతుందో. అవును, ఈ చెవి దగ్గర ఏంటి? మీ దొంగ వేషాలు నాకు తెలుసు. కొన్నాళ్ల పాటు ఫుల్ స్టాప్. ఓ, జూనియర్ గారి కోపం వస్తుంది కదూ. అలా కానీ కానుపోయే వరకు కామా పెట్టేసి పస్తుంటాను. ఏం చేస్తాం? ముందు టిఫిన్. అలాగే. స్టాపింగ్ హోల్డ్. రామచంద్రపురం దిగండమ్మా. వదిరా, అందరూ బాగున్నారా? ఏమే కమలా, మీ అయిన పిల్ల రాలేదా? నువ్వు ఒక్కదాన్నే వచ్చావా? తను చేదే ఆఖరివాడి పుట్టినరోజు ఘనంగా చేస్తున్నాను, అందరూ రావాలని చెప్పానా లేదా? అవును, ఇల్లు కడుతున్నానన్నా ఎంతవరకు వచ్చింది? ఇంకా ఏమిటి విశేషాలు? త్వరగా ఎక్కండి బాబు. బాగున్నారా అన్నయ్య? మేము ఇల్లు కట్టుకుని ఇంతకాలంగా మీరు వచ్చేది. బాగున్నారా? బాగున్నావు. కూలింగ్ తాగుతావా? ఇంటి నిండా బంధువులు ఉన్నారు, కనిపించడం లేదు. బండోడు చాకరి, పని మనిషి కూడా రాలేదు. ఎవరు చేస్తారు? సిద్ధార్థ లాంటి కోటేశ్వరుణ్ణి పాపం ముష్టివాణి చేసింది మహాతల్లి. ఆవిడ గడప దాటిన తర్వాత కొంచెం బాగుపడ్డాం, మళ్ళీ మమ్మల్ని దరిద్రం చేయడానికి దాపరించింది. అమ్మా జ్యోతి, అప్పుడే వచ్చేసావేంటని అల్లుడు గారు అడిగితే ఏం చెప్తావమ్మా? నీ పుట్టింటి గౌరవాన్ని ఎలా కాపాడుతావమ్మా?